మంచినీటి బోర్డు ప్రారంభించిన పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోర్ కమిటీ లీడర్ వెన్నా సీతారామిరెడ్డి. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీ నందు సోమవారం సుమారు 2,50,000 రూపాయల గ్రామ పంచాయతీ నిధులతో మంచినీటి బోర్డు స్థానిక నాయకులు, స్థానిక అధికారులు ఏర్పాటు చేశారు. రానున్న వేసవి కాలంని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే బోర్లలో నీరు అట్టడుగు స్థాయికి వెళ్లడంతో కాలనీ వాసులు తీవ్ర మంచినీటి ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు దృష్టికి కాలనీలోని దళిత నాయకులు తీసుకుని వెళ్ళగా వారు స్పందించి సమస్యను ఎంపీడీఓ హనుమారెడ్డికి వారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ సమస్య యొక్క తీవ్రతలు వారికి తెలియచెప్పి గ్రామ పంచాయతీ నిధుల నుండి మంచినీటి బోరు ఏర్పాటు చేశారు. ఈ మంచినీటి బోరు పంపును సోమవారం తెలుగుదేశం పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ కోర్ కమిటీ లీడర్ వెన్నా సీతారామరెడ్డి, ఎంపీడీఓ హనుమారెడ్డిలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు బద్దూరి వీరారెడ్డి, యువ నాయకులు బద్దూరి కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు బద్దూరి సుబ్బారెడ్డి, గ్రామ పంచాయతీ సెక్రటరీ, ఎంఆర్పీఎస్ పెదకూరపాడు నియోజకవర్గ మాజీ అధ్యక్షులు దుగ్గి కృపారావు మాదిగ, బెల్లంకొండ మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు చింతపల్లి అచ్చయ్య మాదిగ, ఎర్ర బద్దూరి బ్రహ్మారెడ్డి, టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు, చావలి రామకృష్ణ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీ వాసులు, నాయకులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మిడి గారు ముందు రండి సార్. ఇక